ముందుగా హెడ్లైన్స్. సింగరేణి కుంభకోణంపై గవర్నర్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. శ్రీ గువ్వల బాలరాజు గారు ఎక్స్ మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు సోమిరెడ్డి. ఫ్రాన్స్ లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన. సింగరేణి కుంభకోణంపై గవర్నర్ కలిసి తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. సభ్యుల బృందం, మా సీనియర్ నాయకుల బృందం అందరం కూడా కలిసి వారికి ఒక వివరమైన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి అందజేయడం జరిగింది. సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభ పక్ష ఉపనాయకులు మాజీ మంత్రి పెద్దలు హరీష్ రావు గారు పత్రికా సమావేశం పెట్టి ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. మీడియా కూడా మాకు సహకరించి ఈ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేసరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కేవలం మాట్లాడడమే కాదు, ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసినాం. సరిగ్గా దాన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్ని దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్న విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయటపెట్టిన తర్వాత, ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు. ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగరేణితో, లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు. కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుందో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. మీరు 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు, సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి, ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట పెడితే కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదు. మేము అడిగాం, స్పష్టంగా చెప్పాం, మళ్ళీ అడుగుతా ఉన్నాం. ఓబీ టెండర్ల విషయంలో, ఓవర్ బర్డెన్ టెండర్ల విషయంలో గతంలో ఎన్నడూ లేని సైట్ విజిట్ సర్టిఫికేషన్, అంటే మీరు సైట్ మీదకి రావాలి, అక్కడికి వచ్చినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి అనే నిబంధన పారదర్శకతకు పాతర వేసి ఎందుకు పెట్టినారు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం లేదు. శ్రీ గువ్వల బాలరాజు గారు ఎక్స్ మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. గత 3-4 రోజులుగా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల ఫారెస్ట్లో జరిగినటువంటి సంఘటనలపైన విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి ఇతరతర ప్రాంతాల నుంచి అచ్చంపేట నియోజకవర్గానికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మారుతున్నటువంటి దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి, అదే మాదిరిగా వికసిత్ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధాని గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నటువంటి ఈ తరుణంలో ఇంకా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా, అప్పుడున్నటువంటి ప్రభుత్వాల కార్యకలాపాల దృష్ట్యా, ప్రజా వ్యతిరేక విధానాల దృష్ట్యా కొన్ని సంస్థలు ఏర్పడి ఉండొచ్చు. కానీ ప్రపంచంతో పోటీ పడుతూ
భారతదేశం అభివృద్ధిలో కానీ వివిధ రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉంది. కాబట్టే కేంద్ర హోంశాఖ కేంద్ర అడవుల్లో ఉంటున్నటువంటి నక్సలైట్స్కు పిలుపునిచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, దేశ అభివృద్ధికి తోడ్పాటునివ్వండి, మీకు ఉన్న డిమాండ్లు ఏందో ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అడగండి, ప్రభుత్వం సానుకూలంగా మీ డిమాండ్లు ఏమైనా ప్రజల హితం కోసమైతే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి కారణంగా 30-40 సంవత్సరాల పాటు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు పోషించినటువంటి వాళ్ళు సైతం లొంగిపోయి ఈరోజు ప్రభుత్వ పిలుపుకు స్పందించి సహకరిస్తున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి అచ్చంపేటలో ఈరోజు ప్రభుత్వం కారణమా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కారణమా తెలియదు, కానీ కొంతమంది కీలకమైన ఒక్కొక్కరిపైన 20 లక్షల రివార్డ్, అదేవిధంగా ఇంకొకరిపైన 8 లక్షల రివార్డు ఉంది. అటువంటి నక్సలిజంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు లొంగిపోకుండా నల్లమల్లలో ఉంటూ ఉన్నారు, ఆశ్రయం పొందుతూ ఉన్నారంటే నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేదంటే అనక తప్పదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇండైరెక్ట్గా వీరిని కాపాడుతున్నట్టుగా భావించాల్సినటువంటి పరిస్థితి. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు సోమిరెడ్డి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దుర్మార్గమైన చట్టం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ప్రజలు వాళ్ళ ఆస్తుల హక్కుల మీద నలిగిపోయినారు. అప్పుడు మేము కూడా ఒక హామీ ఇచ్చాం, రీసర్వే పేరుతో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో వచ్చిన నష్టాన్ని కానీ మేము సవరిస్తామని చెప్పాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఆయన ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన ఇప్పుడు కేంద్రానికి ఒక లేఖ రాశాడు. మేము ప్రజల ఆస్తులు కాపాడేదానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాము, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, మీరు దాని మీద చర్యలు తీసుకొని అది ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడమని చెప్పింది. నీతి ఆయోగ్ డైరెక్షన్ ప్రకారం మేము చేసామని చెప్పారు. నీతి ఆయోగ్ చాలా క్లియర్గా చెప్పింది ఏమనంటే, మహారాష్ట్ర మోడల్గా తీసుకోమన్నది. ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్పింది, స్టేట్స్ మే అడాప్ట్ ద వర్షన్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్. అంటే రాష్ట్రాలు ఈ టైటిలింగ్ వ్యవస్థని పటిష్టం చేసేదానికి మహారాష్ట్ర ఎగ్జాంపుల్గా కూడా ఇది లెటర్ పెట్టినారు. 2019 డిసెంబర్ 20 కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గౌబా క్యాబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్ నుంచి టోటల్ అన్ని రాష్ట్రాలకి లెటర్ పెట్టింది. మహారాష్ట్ర బాగుంది, వాళ్ళు తెచ్చిన చట్టం, దాన్నైనా చూసుకోండి, లేదా మీకు ఏది బెటర్ ఆప్షన్ అనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, చట్టం తేండి. ఈ రైతులకు భూముల హక్కుల మీద, యజమానులకి హక్కుల మీద లక్షల కేసులు కోర్టులలో నలుగుతున్నాయి అని ఒక సలహా ఇచ్చింది. దానికి నీతి ఆయోగ్ సిఫార్సులు ఏమన్నదంటే, నిపుణులను, బాధ్యతాయుతంగా ఉండే అధికారులను, న్యాయాధికారులను మాత్రమే అప్పీలేట్ ట్రిబ్యునల్లో నియమించాలన్న నీతి ఆయోగ్ సూచనల్ని పక్కన పెట్టేసింది. దాంట్లో సింపుల్గా ఎనీ పర్సన్ అనే పదాన్ని చేర్చేసింది. ఎనీ పర్సన్. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత దురదృష్టం అంటే, దానికి టీఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్, ఒక జిల్లాలో టీఆర్ఓ అని వేస్తారు. అంటే ఎనీ ఆఫీసర్ అని పెట్టుకున్నారు కదా. నీతి ఆయోగ్ డైరెక్షన్స్ పక్కన పెట్టి ఒక రిటైర్డ్ ఆర్డీఓ, నెల్లూరు జిల్లాలో ఒక రిటైర్డ్ ఆర్డీఓ ఉంటాడు, ఆయన్ని టైటిల్ రిజిస్ట్రార్ ఆఫీసర్గా పెడతారు.
ఆయనకి ప్రజల ఆస్తుల మీద ఆ టీఆర్ఓ నిర్ణయమే తుది నిర్ణయం అన్నట్టు సెక్షన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా చెల్లుబాటు అయ్యే పత్రాలకు విలువ లేకుండా చేసేశారు. భారత్ ఫ్రాన్స్ మధ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా మరో అడుగు పడింది. ప్యారిస్ సమీపంలో బస్సి సెయింట్ జార్జిప్లో నిర్మాణం అవుతున్న మొదటి హిందూ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన తొలి రాళ్లు వచ్చాయి. ఈ రాళ్లకు అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీ ఘనస్వాగతం పలికింది. శతాబ్దాల నాటి హస్తకళా పారసత్వాన్ని, నైపుణ్యాన్ని ఉపయోగించి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణం కోసం భారతీయ కళాకారులు స్థానిక ఫ్రెంచ్ రాతి పని వారితో కలిసి పనిచేస్తున్నారు. వీరిలో నోట్రా డామ్ కేథ్రల్ పునరుద్ధరణలో పాల్గొన్న నిపుణుల బృందం కూడా ఉంది. భారతీయ వాస్తుశిల్ప సంప్రదాయాలను ఫ్రెంచ్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఏకం చేసి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ భారతదేశం నుంచి మొదటి రాళ్ల రాక ఒక చారిత్రాత్మక మైలురాయి. ప్రతి రాయి వారసత్వం, శ్రద్ధ, ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఇది భాగస్వామ్యం, గౌరవం, సహకారం ద్వారా భారతీయ సాంప్రదాయం, ఫ్రెంచ్ ఇంజనీరింగ్ యొక్క ఐక్యతను సూచిస్తుందని తెలిపారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, చెరువు సుందరీకరణకు అడ్డుకుంటున్న GHEL యాజమాన్యం ఇప్పటికే 3 సార్లు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ముందుకు సాగని పనులు. చెరువు కబ్జాకు గురవుతుందన్న BHEL యాజమాన్యం సుందరీకరణ పనులు ఆపొద్దంటూ BHEL వారికి సూచించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, అడ్డుకుంటే ఎంతటి వారినైనా సరే హైడ్రా కేసులు పెడతాం. చెరువు ప్రజలకు సంబంధించింది. BHEL ఒక్కరికి చెందింది కాదు. ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ, మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే BHEL వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులో, లేకపోతే డీసిల్టింగో, లేకపోతే బండు ఫార్మేషన్, బ్యూటిఫికేషన్ పనులకి BHEL కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి BHEL అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు, ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ BHELకి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ, లేకపోతే డీసిల్టింగ్ కానీ, రెజ్యూరేషన్ అంటే లేక్ మరమ్మతులు, లేకపోతే వాటర్ రే చేయాలన్నా కానీ కూడా దానికి BHELకి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ CMD గారికి, వాళ్ళ ED గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అనమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాము. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు టెక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి విపరీతమైన దోమలు, దాంతోపాటు పొల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు వాటర్ బాడీస్లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్గా, ఒక వాకింగ్ ట్రాకే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు పార్కులు, గార్డెన్స్ వస్తాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి STP లాంటివి కూడా ప్లాన్ చేసి
అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైదరాబాద్ అయితే మేము ప్రయత్నం చేస్తాం. భారతీయ మజూర్ సంఘ్ అఖిల భారత మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఒడిశా రాష్ట్రం పూరీ నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు BMS అఖిల భారత ఉపాధ్యక్షుడు ఎస్ మల్లేశం తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని BMS రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో BMS ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, GHMC BMS ప్రధాన కార్యదర్శి టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2500 మంది ప్రతినిధులు ఈ అఖిల భారత మహాసభలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మహాసభలను కేంద్ర మంత్రి మన్సుల్ మాండవీయ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారని వివరించారు. అలాగే బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు సదస్సును ఒడిశా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ మహాసభలో దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇంకోరు శ్రీ టి కృష్ణ గారు GHMC భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, భారతీయ మధు సంఘ అనుబంధమైనటువంటి యూనియన్. భారతీయ మధు సంఘ యొక్క నూతన కార్యాలయంలో మొదటిసారి మీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఫస్ట్ మీ అందరికీ కూడా స్వాగతం. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ కాలేదు. మిత్రులారా, కార్మికులు ప్రభుత్వ రంగంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ రకరకాల పద్ధతులు పనిచేస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు ఏవైతున్నాయి, ప్రభుత్వం జనరల్ రిక్రూట్మెంట్ ఆపేసి దాదాపుగా 20 సంవత్సరాల పైన జరుగుతాం. కొన్ని అడపాదడప కొన్ని ఉద్యోగాలు తప్ప పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ జరగకపోవడం మూలంగా అనేక మంది యువత అనేక రకాలైనటువంటి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించి రాబోయే కాలంలో దీనిపైన కార్యాచరణ నిర్ణయించాలని పార్లమెంట్ నిర్ణయించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన కార్మిక వర్గాన్ని పర్మనెంట్ చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి అనేటువంటి భారతీయ మధు యొక్క ఒక నిర్ణయం. రెండవ నిర్ణయం ఏంటంటే స్కీమ్ వర్కర్స్, ఈ ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ 17 రకాల స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి వీరికి పని గంటలు కూడా లేవు, జీతం గ్యారెంటీ 8 గంటలకు సరిపోను ఒక మినిమం వేజ్ అనేటువంటిది లేదు, ESI సౌకర్యం లేదు, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, జీతం యొక్క సవరణ ఉండదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీళ్ళకి జీతం మినిమం వేజెస్ పరిధిలో తీసుకొచ్చేసి కనీస వేతనం ఇవ్వాలి. ఆనరోరియం స్థానంలో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అనారోగ్యం గురవుతున్న వర్కర్లకు దృష్టిలో పెట్టుకొని ESI, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు కల్పించాలి. గ్రాట్యుటీ బెనిఫిట్ ఇవ్వాలి. ఈ విషయాలపైన ఒక పెద్ద చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో స్థానిక మార్కండేయ కాలనీ, యూనియన్ బ్యాంక్ నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజుల పనిదినాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులతో నిరసన తెలిపారు. బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా SBI మేనేజర్ సతీష్ తో పాటు UFBU జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్ మాట్లాడుతూ పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, పని ఒత్తిడితో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు మరణించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పందించి 5 రోజుల పనిదినాలు కల్పించాలని కోరారు. ఇతర అన్ని బ్యాంకు నాయకుల ఉద్యోగులు, KDCC దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే UAPU, DFSC అయినా RBI అయినా
ఈ రోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి, కానీ కస్టమర్ ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్ ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది, మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈ రోజు మేము 27 తారీఖు యూఏబీ ఫోరం ప్రకారంగా యూఏబీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం, మాకు ఖచ్చితంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. చెప్పండి. ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు, కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఏపీ యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ మా డిమాండ్. 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది, ఆల్రెడీ ఐబీ అనేది అంగీకరించింది, కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము యూఏపీ నుంచి. మొత్తం గోదావరిలో ఉన్న అన్ని దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి కుంభకోణంపై గవర్నర్ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. శ్రీ గువ్వల బాలరాజు గారు ఎక్స్ మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటే జగన్ రెడ్డి రీసర్వేతో రాష్ట్రాన్ని దోచుకున్నాడు సోమిరెడ్డి. ఫ్రాన్స్ లో తొలి హిందూ దేవాలయానికి శంకుస్థాపన. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.